వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్ ఎంజాయ్ లైఫ్ పండగ. తో చుట్టి హేనా ఫస్ట్ బస్ ఎక్కేసిన బ్రో 15 నిమిషాల్లోనే దిగేసిన. ఆడనుకున్నారు ఎస్కే ఉందిగా, అదేనండి మంచి అర్రన్బా కాలేజ్. లాస్ట్ టైం వాడు హాలిడేకి వస్తే తీసుకొని పోయినాంగా. ఈ రోజు నేను వాడి కాలేజ్ కి పోతున్నా. ఎస్కే మస్తు ఉంటది, లాస్ట్ వరకు తప్పనిసరి చూసేయండి. కాలేజ్ ఎదురుగా దిగినా బ్రో, ఎంట్రన్స్ లో భలే అనిపించింది. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ. మన బా అయితే వచ్చేసినాడు. చాలా దూరంగా నడిచిపోయినాం. దీని పేరు మందాకిని, అటు సైడ్ ఉన్నది పినాకిని. ఇవే కాదండోయ్, గోదావరి, యమున, కృష్ణ ఇలాంటి చాలా పేర్లు అయితే విన్నాను. చాలా మందికి బాయ్స్ హాస్టల్స్ ఎట్లా ఉంటాయో తెలియదుగా. మిగతా అన్ని వేరు, ఇది ఒక్కటే వేరు. ఇక్కడైతే ఏ రోజు ఎవడుంటాడో కూడా తెలియదు అంట. ఇంకా మందాకినిలోకి పోయినాక మా వాడు 3 ఫ్లోర్లు ఎక్కించినాడు. ఏంది కరెంట్ కుక్కర్ పట్టుకుని తిరుగుతున్నాడు అనుకున్నారా? వాడు వంటలు చేశాడండి నా కోసం. ఏమనుకున్నారు, బిర్యానీ, చికెన్ కర్రీ. రూమ్ మొత్తం చెత్త చెత్త చేసి పడేసినాడు. ఇది వాడు రూమ్ అనమాట. వాడు సింగిల్, ఎవరైనా కంపెనీ అవ్వచ్చుగా. కానీ రూమ్ లో అయితే బిర్యానీ రెడీ అయింది. చూస్తున్నారుగా, గుమగుమలు ఆడుతుంది. ఈ అద్దం చూసినారా? ఇంకా గిన్నె తీసుకుని మా బా రూమ్ లోకి అయితే పోయినాము. 3 ప్లేట్లు తీసుకుని బాగా వడ్డించినాడు. ఒకవైపు నేను వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళేమో స్నాప్లు. నిజంగా భయ్యా కుక్కర్లోని ఫస్ట్ టైం అంట, కానీ సూపర్ ఉంది. అవును, మీ గ్రూప్ లో కూడా ఒక వంట మాస్టర్ ఉండే ఉంటాడుగా, వాడికైతే రీల్ షేర్ చేసేయండి. ఇంకా దండిగా తినేసి గేమ్ ఆడుకునే దానికి కిందకు పోయినాము. ఇంకా కాలేజ్ చూసేదానికి స్టార్ట్ అయినామా. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్ ఎంజాయ్ లైఫ్ పండగ. ఇంకా మా ఓల్డ్ రోడ్స్ అయితే హైవేలా అనిపించినాయి బ్రో. అదేదో భవన్ అంట. ఎప్పుడు స్టార్ట్ చేసినారు? జస్ట్ 8 months అవుతుందంట స్టార్ట్ చేసి. అప్పుడే కట్టేసినారు. గాలికి ఎగిరిపోయేటట్టు అయితే ఉన్నా. ఇది అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్ అంట. మీ పైనీర్ ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్తే, అది కరెక్టో కాదో వాళ్ళు చెప్తే, మీకు ఏమైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ కావాలంటే వాళ్ళు చూసుకుంటారంట బ్రో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వాడికి జాలి దయ లేదు బ్రో, ఫుల్ గా అయితే నడిపించేస్తున్నాడు. తిరిగి తిరిగి మన కాలేజ్ బ్లాక్ దగ్గరికి వచ్చినాము. అది ఇంజనీరింగ్ బ్లాక్. ఇంకా అట్లా ముందుకైతే నడుచుకుని వచ్చేసినాము. ఏడు మల్బెరీ ప్లాంటేషన్ కనిపించింది. మా వాడు ఒక పండు తిన్నాడంట, సూపర్ ఉంది అంటున్నాడు. నెక్స్ట్ టైం నేను కూడా పోతా బ్రో. ఇదేదో యానిమల్ హౌస్ అని కనిపిస్తుందిగా, ఇందులోకైతే 8 ఎలకలు తెచ్చినారంట. కానీ పాపం బ్రో చచ్చిపోయింది. లోపల బొటానికల్ గార్డెన్ కూడా ఉందంట. ఎదురుగా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుందిగా, అది ఇండోర్ స్టేడియం అంట భయ్య. ఒకటే కాదు 2 అంట. రెండోది రెడీ అవుతుందని బయట ఉందన్నాడు. లాస్ట్ లో చూపిస్తాను, కంగారు పడద్దు. ఈ క్యాంటీన్ ఉందిగా, దీన్ని అయితే గుర్తు పెట్టేసుకోండి. ఏడే మా వాడికి ఫస్ట్ క్రష్, కానీ ఆ పిల్లకి లవర్ ఉన్నాడంట బ్రో, పాపంగా. ఇదిగోండి, ముందు చూపించలేదుగా, ఈ కాలేజ్ ఏంది, కానీ ఫిరంగి దెబ్బతింది. ఇంకా అట్లా యుద్ధం చేయలేక షెల్ అయిపోయినాడు. ఇంకా అట్లా ముందుకైతే నడుచుకుని వచ్చేసినాము. లైబ్రరీకి వచ్చేయండి. సైన్స్ ఏమనుకున్నారు, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతా సైన్స్ సంబంధించినవి. కిందనేమో లాంగ్వేజ్, లిటరేచర్. ఇంకో సైడ్ ఉందంట, అది ఇలా ఇంకా వేరే ఉన్నాయంట. వాడు కూడా తెలియదంట, అంత పెద్ద లైబ్రరీ మరి. అది కాదు కానీ ఈ బుక్కులు 2-3 చదివితేనే నా తలకాయ మీద ఎంట్రుకలు ఎగిరిపోతాయి బ్రో. అట్లాంటిది ఇన్ని చాలా మంది చదువుతున్నారంట ఎడకు. అట్లా వర్షంగా చాయ్ తాగేదానికి అయితే భలే పోయినాం. ఆ ఫీలింగ్ కూడా మస్తు ఉంటది అనుకోండి. అది తాగి దానికోసం 1/2 కిలోమీటర్ నడిపించినాడు. అప్పటికే నడవలేనరా కుర్రో అంటే మళ్ళీ నడిపిస్తా ఉన్నాడు మా వాడు. చూడండి, మీకు కూడా చీర్స్. ఆహా, అంతేకాదు లవర్స్ కూడా ఉన్నారండి. ఇంకా బస్సు ఎక్కాలంటే వచ్చిన దగ్గరికి తిరిగిపోవాలంట. అవేం చూసినారా, భలే ఉందిగా. ఇంకా మనకి రెడీ అవుతున్న సెకండ్ మీకు చాలా డేస్ తర్వాత అయితే చూస్తున్నాం మళ్ళీ దీన్ని. భయ్యా ఒక రిక్వెస్ట్ భయ్యా, ఇది మన ఇన్స్టా పేజ్ కాస్త వెళ్ళి ఫాలో కొట్టేవా. ఇంకా బస్ దిగి సరదాగా నడుచుకుంటూ పోయినా. లాస్ట్ గా మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో కింద కామెంట్ చేసేయండి.